గోదావరి జిల్లాలో రాజు దానాలు చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలా మంది చూశారు. ఈ రాజు గారు పెళ్లి చేసుకుని అప్పుల పాలైపోతాడా? జనవరి 14 గోదావరి జిల్లాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే మేము ప్రతి ఎలిమెంట్ సినిమాలో క్యాప్చర్ చేయలేదు. బట్ జనవరి 14 నాడు ఈ సినిమాలో మీరు టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్ లో మీకు ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్, పండక్కి ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. నవీన్ పోల్సేట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డాన్సరు, యాక్టరు, డైరెక్టరు, రైటర్, ఇంత మల్టీ టాస్కర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సేట్ని హ్యాండిల్ చేయడం ఈజీనా టార్చర్? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే అది వింటాడు వాడు. మిమ్మల్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయడం ఈజీనా టార్చర్? ఏమో మరి అది మీరు వాళ్ళని అడగాలి. డైరెక్టర్ అడగండి. వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది కదా నా ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు సినిమా అంటే పిచ్చి. సో దాంట్లో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆడియన్స్ ని ఎలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నేను ప్రతిదీ ఏదన్నా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతాను. పక్కన 200 పెడితే నేను 500 పెడతాను. అదొకటి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.